సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఆశ్రయం అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ని మనం నేర్చుకుందామండి. ఏంటంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మన లేఖనం ద్వారాగా మనం పరిశోధన చేయాలి. ఎందుకంటే దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద ఆరిన నేల మీద మనం జీవిస్తున్నామంటే ఆయన దయ, ఆయన కృప సమస్తము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. మనం నవ్వినా, మనం ఏడ్చినా, మనం ఇబ్బంది పడినా, ఏదైనప్పుడు కూడా దేవుని చిత్తమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఆశ్రమం అన్నటువంటి చిన్న సబ్జెక్టుని, దేవుడు మనకు ఆశ్రమం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఆశ్రమం కింద మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2-3 వచనాలు మనం చదువుకుందాం. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రమము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని నేను యెహోవా గురించి చెప్తున్నాను. ఆయన ఎవరంటండి? నాకు ఆశ్రయము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఆశ్రయం, ఆయన ఆశ్రయమే ఉన్నాడు మనకి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. మహోన్నతుని చోటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, నేను యెహోవాని గురించి చెప్తున్నాను అన్నటువంటి లేఖనాలను మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఏంటంటే మరి మనకి ఆశ్రయం, ఆయన ఆశ్రయమై ఉన్నాడు మనకి. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఆశ్రయమై ఉన్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. యెహోవా నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే కీర్తన గ్రంథము 91:14లో మనం గమనించినట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచదను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. క్రైస్తవులు అంటే మనము మాదిరి కలిగి జీవించాలి. క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడంటండి. ఈ మాదిరిని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మన మాదిరి ఉంచిపోయాడంటండి ఆయన. గమనించినట్లయితే మరొక వచనాన్ని మనం చదువుకుందామండి. మరి కీర్తన గ్రంథము 104వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను, దాని మీద అగాధ జలములను నీ వస్త్రం వలె కప్పితివి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. భూమి ఎన్నటికీ కూడా కదలనట్లు దాన్ని ఏం చేశాడంటే పునాదుల మీద స్థిరపరచడంటండి. మళ్ళీ ఏం చేశాడంటే దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. భూమి మీద అగాధ జలాలు ఏం చేశాడంటే వస్త్రం వలె కప్పాడంటండి. ఈ విషయాన్ని
మనం గమనించాలి. దేవుని యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో. అంటే భూమి మీద నడుస్తున్న మనం ఈ భూమిని త్రవ్వినప్పుడు నీరు కనపడుతూ ఉంటుంది. అంటే ఒక సాపలాగా వేసాడని కూడా రాయబడ్డది. పరిసాడంటే ఆయన అలాగా. ఈ లేఖనాలని మనం పరిశోధించాలి. దేవుని యొక్క ఉనికి తెలుసుకోవాలని మనం దేవుని యొక్క ఉనికి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషుల సహాయం వ్యర్థము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. అంటే మనుషుల సహాయం వ్యర్థం అంటండి. కానీ మనుషుల మీద ఆనుకుని జీవించడానికి వీల్లేదని చెప్తున్నాడు ఆయన. అంటే మనుషులు సహాయం వ్యర్థం అంటే ఏ మనుషుడు కూడా మనకు సహాయం చేయలేడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడే మనుషుని ద్వారాగా సహాయం చేయిస్తాడు. అంటే ఆయన సృష్టికర్త, మన సృష్టించాడు. మన బాగు ఓగులు అంటే మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన గురించి బాగా తెలుసు ఆయనకి. మనకి ఏం అవసరమో తెలుసు ఆయనకి. అందుకే ఆదాము అవ్వలకు ఏదైనా వనంలోనికి తీసుకురాకముందు ఏదైనా వనం అంతా కూడా చక్కగా డిజైన్ చేశాడండి ఆయన. అంటే నా పిల్లలకి ఏ లోటు ఉండకూడదని ఆలోచించాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మనం గమనించినట్టు మనుషులు సహాయం వ్యర్థం. అంటే ఏ మనుషుడు కూడా సహాయం సొంతంగా చేయలేడు, నేనే చెయ్యాలని చెప్తున్నాడండి ఆయన. అంటే మనుషుల ద్వారాగా సహాయం చేస్తాడు ఆయన. అంటే ఆయన కనపడని దేవుడు ఆయన గనుక మనం గమనించాలి. మన దేవుడు కనపడ్డు, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఆత్మస్వరూపి, ఈ విషయాన్ని మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. కీర్తన గ్రంథము 113వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే దేవుని వాక్యం ఏ విధంగా ఉన్నదో మనం గమనిద్దాం. 113 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తివాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నేల నుండి అంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తివాడు. 9వ వచనం ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు ఆయన. దేవుడు అదే సేమ్ టైం మరి ఉగ్రం కూడా దాల్చగలడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని దేవుడు మనకు ఆశ్రయం, దేవుని యొక్క ఆశ్రయం మనకు అవసరం కనుక మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే నా సొంత సంపాదన, నా సొంత తెలివి, నేనే సంపాదించాను అని విర్రవీగుతూ ఉంటారు. అందుకని ఇక్కడ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా అనుకోవాలి. నీకు ఐశ్వర్యం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, ఏమి రావాలన్నా యెహోవా అనుకోవాలి. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకని దేవుడు అనుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మనిషి వారి గతి అట్లే ఉండను, భక్తిని ఆశ నిర్ధకమగను, అతని ఆశ భంగమగను. అతడు ఆశ్రయించినది సాయలు పురుగు పట్టి అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని దేవుని యొక్క మరి ఆశ్రయం మనకు ఉండాలి. దేవుని యొక్క ఆశ్రయం మనకు ఉన్నట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ముందుకు కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మరి దేవాది దేవుడు సమస్తం మనకి ఇస్తున్నాడు కనుక మనం భయం భక్తి కలిగి ఉండవలసిన అవసరం ఉంది. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు ఆయన. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు ఆశ్రయమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఇంతవరకు మేము మాట్లాడుకోవడానికి మీరు చేసిన మేలు పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి మీ అందు భయభక్తులు కలిగి మేము జీవించేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని
ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా మరి మాకు మేము తగ్గించుకుని మేము రక్షించేటట్టు మీరు సహాయం చేయమని ఈ ప్రార్థన విన్నపమును మీ పాదం చేర్చుకుంటారని క్రీస్తునామని అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బెదర్ నేను డవ్వే.